కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు వారు ప్రమాణ స్వీకారం చేసి వారు శాఖ తీసుకున్నది ఇయ్యల్లడికి కరెక్ట్ వన్ ఇయర్ అయింది. ఒక సంవత్సరం గడిచిపోయిన నిన్న బీజేపీ నాయకులు మరి గీతా భవన్ దగ్గర సంబరాలు చేసిరో మాకైతే ఆశ్చర్యంగా ఉంది. కరీంనగర్ ప్రజలకు కానీ పార్లమెంట్లో ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంత విచిత్రంగా అబద్ధాన్ని నిజమని నమ్మించే దాంట్లో వాళ్ళకన్నా గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే అది బీజేపీ నాయకులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిన్న సంబరాలు చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. బండి సంజయ్ గారు ఈ పార్లమెంటుకు సంవత్సరం నుంచి చిల్లి గవ్వ కూడా కొత్త రూపాయి తెచ్చిన దాఖలాలు లేవు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ సంవత్సరంలో నువ్వు తీసుకురాలే. అన్ని స్కీములు కూడా ఆన్ గోయింగ్ స్కీమ్సే, అవి ఈయన తెచ్చిరంటారు బీజేపీ నాయకులకు. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ కరీంనగర్ నగర ప్రజలు కానీ విద్యావంతులు విద్యావేత్తలు ఎంతో అవగాహన ఉన్న ప్రజలు కరీంనగర్ నగర ప్రజలు, ఒక పోరాట ప్రతిమ ఉన్న ప్రజలు కరీంనగర్ ప్రజలు. మరి ఈ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. వీరెవ్వరు కూడా నమ్మరు. మీరు చెప్పేటి ఎట్లున్నాయంటే ఈజీఎస్ స్కీము దేశంలో అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఈజీఎస్ స్కీమ్ వస్తుంది. ఆ ఈజీఎస్ స్కీమ్లో ప్రతి గ్రామానికి వచ్చే డబ్బులు ఈయన తెచ్చింది అంటారు. ఇది విచిత్రం. దాంతోపాటు అమృత్ స్కీమ్ దేశమంతా అమలైంది. బీజేపీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ మిగతా పార్టీల ఎంపీలు ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా అమృత్ 2 అమలైంది అన్ని కాన్స్టిట్యున్సీలలో. అది ఈయన చొరవనే అంటారు. దాంతోపాటు దాదాపు వందలాది దేశంలో వందల రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశారు. దానిలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి అయితే అది ఈయననే సపరేట్ తెచ్చిందంటారు. ఎంపీ ల్యాడ్స్ ఉన్న భారతదేశంలో ఉన్న ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు 10 సంవత్సరం ఇస్తారు ఎంపీ ల్యాడ్స్. అన్ని పార్లమెంట్లో పెడతారు. దాన్ని నిధులు కూడా ప్రత్యేకంగా తెచ్చినమంటారు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సూటిగా ప్రశ్నిస్తున్నాం బండి సంజయ్ గారిని. మీరు చెప్పాలి ప్రజలకు. మీ నాయకులు అంటారు కదా మేము ఒక్క రూపాయి తెలియదని చెప్తున్నాం. ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్. మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం, పోయిన 5 సంవత్సరాలు డిమాండ్ చేసినాం, ఒక్క రూపాయి తీసుకురాలే. ఇప్పుడు సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు కేంద్ర సహాయ మంత్రి అయ్యారు, అక్కడ ఒక గొప్ప స్థానంలో ఉన్నారు. మీరు ప్రధానమంత్రిని కలిసి మిగతా శాఖల మంత్రులను కలిస్తే మరి ఒక సహాయ మంత్రిగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కోట్లాది రూపాయలు తెచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పి మేమే చెప్పినాం. ఎవి తీసుకొస్తే మీకు పేరు వస్తుందో. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నాం. ఇప్పుడు మీ వాళ్ళు చెప్పేటి ఇప్పుడు నేను చెప్పిన అన్ని మీరు తీసుకొచ్చినట్టు కాదు. మీరు తీసుకురావాలంటే 4 జిల్లాలైనాయి. కరీంనగర్ జిల్లా 4 నవోదయ పాఠశాలలు పట్టుకురాదు. కరీంనగర్ పార్లమెంటులో ఒక 2 సైనిక్ స్కూల్స్ పట్టుకురండి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న దేవాలయాలు దక్షిణ కాశీగా పిలువబడే వెమ్లవాడ కావచ్చు, ఎంతో మంది భక్తిగా పూజించే కొండగట్టు ఆంజనేయ టెంపుల్ కావచ్చు, ఎంతో భక్తిగా పూజించే ఇల్లంతకుంట రామాలయం కావచ్చు, వాటికి కేంద్ర ప్రసాదం కింద మీరు పెట్టించి సంవత్సరానికి 200-100 కోట్లు తేవలసిన అవసరం ఉంది. దాంతోపాటు కరీంనగర్ నుంచి వేల మంది భక్తులు తిరుపతి దర్శనానికి పోతుర్రు. వారానికి 2 రోజులు మాత్రమే ట్రైన్ నడుస్తుంది. 7 రోజులు ప్రతిరోజు ట్రైను వసతి కల్పించినప్పుడు మీరు తెచ్చినట్టు అవుతుంది. ఈ కరీంనగర్ పార్లమెంటులో 5,000-10,000 మంది
ఉపాధి కల్పించే విధంగా ఒక ఇండస్ట్రీ తెచ్చినప్పుడు మీరు తెచ్చినట్టు అవుతుంది. కరీంనగర్ నగరానికి ప్రత్యేకమైన ఒక 100-200 కోట్ల నిధులు తెచ్చినప్పుడు మీరు తెచ్చినట్టు అవుతుంది. పోయిన జనవరి 25-26 తారీఖులో కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, స్థానిక మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి సహకారంతో బీఆర్ఎస్ పాలకవర్గం అభివృద్ధి చేస్తే మీ ఖాతాలు వేసుకునేందుకు కరీంనగర్ నగరంలో ఒక్కరోజు కూడా స్మార్ట్ సిటీ పనుల గురించి పట్టించుకొని మీరు పనులంతా అయిపోయిన తర్వాత మీ ఖాతాలు వేసుకునేందుకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేసిర్రు. అది మీ ఖాతాలో వేసుకుంటాను. కానీ ప్రజలు నమ్మలే. ఆ రోజు ఆ సభా వేదికగా బీజేపీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కరీంనగర్లో ఇబ్బందిగా ఉన్న డంప్ యార్డును వెంటనే తొలగిస్తాం, 100 కోట్లు కేటాయిస్తామని ఇయ్యాలకి చిల్లి గవ్వియ్యలే. అది తీసుకొస్తే మీరు తీసుకొచ్చినట్టు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి. పోయిన పార్లమెంటు సభ్యునిగా 5 ఏళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలే. ఇవి దేశంలో ఆన్ గోయింగ్ శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేసిర్రు. అది మీ ఖాతాలో వేసుకుంటాను. కానీ ప్రజలు నమ్మలే. ఆ రోజు ఆ సభా వేదికగా బీజేపీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కరీంనగర్లో ఇబ్బందిగా ఉన్న డంప్ యార్డును వెంటనే తొలగిస్తాం, 100 కోట్లు కేటాయిస్తామని ఇయ్యాలకి చిల్లి గవ్వియ్యలే. అది తీసుకొస్తే మీరు తీసుకొచ్చినట్టు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి. పోయిన పార్లమెంటు సభ్యునిగా 5 ఏళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలే. ఇవి దేశంలో ఆన్ గోయింగ్ స్కీమ్ అంతా నేనే చేస్తున్నాను. మీరు జబ్బలు కొట్టుకున్నాడు, దానికి తగ్గట్టు మీ బీజేపీ నాయకులు టీవీల ముంగట, పేపర్ల ముంగట, సోషల్ మీడియాలో వైరల్ చేసుడు, అది ప్రజలంతా గమనిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు, కరీంనగర్ నగరానికి సంబంధించిన ప్రజలు గమనిస్తున్నారు. ఇక నమ్మరిగా అబద్ధం ఒక్కసారో 2 సార్లు 3 సార్లు నమ్మేయగలుగుతారు. కానీ అబద్ధం తొందరనే బయటపడుతుంది. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. నిజాలు తెలిసిపోయినాయి, మీతో ఏం తీసుకొచ్చుడు సాధ్యం కాదు అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పటికైనా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి మీద ఉంది. ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దానిలో అన్నీ కూడా మీరు తెచ్చినట్టయితే కరీంనగర్ ప్రజలందరూ కూడా మీరు చేసే సంబరాల్లో పాల్గొంటారు. మీ బీజేపీ నాయకులే మొత్తం పాల్గొనలే నిన్న గా పరిస్థితి. ఇంకా ఈ కేంద్ర మంత్రి గారు మాట్లాడినప్పుడల్లా 2 సార్లు గెలిచింది కూడా పార్లమెంట్ సభ్యులుగా మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని తిట్టి ఈయన పెద్ద నాయకుడు అయిండు, రాష్ట్ర నాయకుడు అయిండు. ఇప్పటికి కూడా ఏమి లేకుండా అబద్ధాల ముచ్చట్లు ఏమన్నా అంటే అయిపోయా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అంటాడు. ఒక్కటన్న నిరూపణ అయిందా? వాస్తవంగా అవినీతి అనేది మేం కాదు, ఇలా నీ ఎంబడి ఉన్న నీ అనుచర వర్గం అవినీతి అనకొండలను ఇలా మీరు ఎంబడి పెట్టుకొని ఇలా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మొదలు నీ పక్కనున్న అవినీతి అనకొండలు దోసుకొని దాచుకొని ఆ దాచుకున్న డబ్బులను కాపాడుకునేందుకు
నిన్ను ఆశ్రయించిన నాయకులపై మొదలు నువ్వు ప్రక్షాళన స్టార్ట్ చేయి. నిన్ను 5 సార్లు అంటే 5 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా నిన్ను ఓడగొట్టాలని ఉన్న నాయకులకు ఇవాళ నీ పక్కన చేరితే నువ్వు పెద్ద పీట వేసి వాళ్ళను మిగతా బీజేపీ నాయకులు నీ గురించి పనిచేసిన నాయకులను తొక్కి పడుతున్నావు. నువ్వు మొదలు అది ప్రక్షాళన చేయి. మొదలు నీ చుట్టూన్న వాళ్ళను ప్రక్షాళన చేసుకో. ఇకనైనా బంద్ చేయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మాట్లాడు బంద్ చేసి నీ చుట్టూన్న అవినీతి పరులైన నాయకులపై ప్రక్షాళన చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కేంద్రం నుంచి కరీంనగర్ పార్లమెంటుకు ఏం తీసుకురావనో వాటిని తీసుకొచ్చినప్పుడు మాత్రమే నువ్వు 2 సార్లు గెలిచిన ఈ ప్రజలందరూ నీకు ఓట్లు వేసినందుకు స్వార్థకైతే తప్ప లేవు కూడా నువ్వు రాబోయే కాలంలో ఒక స్వార్థ రాజకీయ పరునిగా మిలిగిపోయే రోజు ముందుందని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఇప్పటికి కూడా సవాల్ విసురుతున్నాం. అది టవర్ అయినా తెలంగాణ చౌక్ అయినా బీఆర్ఎస్ నాయకుల మస్తాం మీరు కూడా రండి, చర్చ చేద్దాం. ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 6 సంవత్సరాల నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు తప్ప ₹1 అంటే ₹1 ప్రత్యేకమైన కేంద్ర నిధులు తెచ్చి ఈ పార్లమెంటును కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న మున్సిపాలిటీని కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలను కానీ మండలాలను కానీ ₹1తో మీరు అభివృద్ధి చేయలేదు. చేయకుండా చేసినట్టు చెప్తున్నందుకు ఈ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సవాల్ను తప్పకుండా మీరు స్వీకరిస్తే మేము కూడా అక్కడికి వచ్చి ఒక కాగితం రూపకంగా మీరు తేలేదని నిరూపిస్తామని తెలియజేస్తున్నాను.